అందరికీ శుభోదయం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసం పురాణంలో 13వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో కన్యాదాన మహత్యం గురించి తెలుసుకుంటాం. మహారాజా, కార్తీక మాస ధర్మాలన్నిటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. పాపాలు భయపడేవానికి, సంసార భయానికి వెరచిన వానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను. కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించటం, కన్యాదానం చేయించటం, తులసీదానం, వస్త్రదానం శ్రేష్టాలు. దారిద్ర్యంతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారుని ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపములు హరిస్తాయి. గాయత్రి ఉపదేశ నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను. రాజా, బ్రహ్మహత్యాదులు, ఆగమ్య గమాది పాపాలు, ఇంకా అనేకములైన పాపాలు భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయటం వలన, వేదాధ్యయనం చేయటం వలన, దేవపూజ చేయటం వల్ల కలిగే పుణ్యము వర్ణించటం సాధ్యం కాదు. కార్తీక మాసంలో ఉపనయన దానము, కన్యాదానము చాలా ఫలితమునిస్తుంది. ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ విధముగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు. అతడు గొప్ప బాహుబల పరాక్రమాలు కలవాడు. అతనికి అందమైనటువంటి భార్య ఉన్నది. విధివశం వలన దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనము లేకపోవటం వలన మహాదుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు. గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులలములు తింటూ శ్రమపడుతూ ఉన్నది. ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక కుటీరమును నిర్మించుకొని ఉన్నాడు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగినది. తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డ యుక్త వయస్కురాలైంది. రూపలావణ్యములతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని అడిగాడు. ఓ మునికుమారా, నేను ధనహీనుడను. నా కుమార్తెను వివాహం చేసుకోవాలన్నట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇయ్యవలసి ఉంటుందని సువీరుడనను. అది విని ఆ మునికుమారుడు, ఓ రాజా, తపోమహత్యం వల్ల నీకొక గృహమును ఇచ్చేదను. ఆ ఇంటిలో అన్ని విధులకు సుఖములు లభించుతాయి. ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెను ఇవ్వటానికి ఒప్పుకొనెను. ఆ మునిపుత్రుడు నర్మదా తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలతో కూడిన ఇంటిని అతనికి ఇచ్చెను. రాజు ఆ ధనరాశులను తీసుకుని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించెను. తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనెను. మళ్ళీ కుమార్తె కలగటంతో సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకున్నాడు. వాని విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థి అయి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న రాజును చూచెను. ఆ ముని రాజు యొక్క వృత్తాంతమును తెలుసుకొని రాజు చాలా బాధపడి రాజునకు తన విషయాలు చెప్పాను. ఈ లోకంలో దరిద్రానికంటే మించిన దుఃఖం, పుత్రనాశనం కంటే మించిన వ్యధ లేవు. అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను అనని మహారాజు తనకు కలిగినటువంటి బాధలన్నింటినీ, అలాగే తన కుమార్తెను అమ్మగా వచ్చిన సొమ్ముతో సుఖంగా జీవిస్తున్న విషయాన్ని కూడా ఆ ముని దృష్టికి తీసుకుని వచ్చాను. అది విన్న సాధువు, ఓ రాజా, మూర్ఖుని వలె ఎందుకు ఈ పాపం మూటగట్టుకుంటున్నావు? కన్యను అమ్మిన ధనముతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అశివ్రతమనే నరకాన్ని పొందుతారు. ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు అని చెప్పాడు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యను అమ్మిన వానికి
ప్రాయశ్చిత్తం లేదు అని ఇలా రకరకాలుగా ఆ ముని సువీరుని ఆలోచన విరమింప చేయటానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాను. సువీరుడు ఆ సాధువుని చూచి, ఓ స్వామి, లోకంలో ఎక్కడి ధర్మం? దానం ఎందుకు? దాన ఫలం ఎందుకు? సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనమేమి? పుత్రులు, భార్య, వస్త్రభూషణాదులు, మణిమాన్యాలు, ఇళ్ళు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు. అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికి ఇచ్చి వివాహం చేస్తాను. నీవు నాకు ఏమీ ఉపదేశించనక్కర్లేదు అనను. సాధువు మరి మాట్లాడక నర్మదా నదికి వెళ్ళిపోయాను. తరువాత కొంతకాలానికి సువీరుడు మరణించెను. యమదూతలు వచ్చి పాపాత్ముడైన రాజును పెడరెక్కలు విడిచి కట్టి యమలోకము తీసుకుపోయిరి. యమలోకంలో వానిని చూచి యమధర్మరాజు కండ్లెర్ర చేసి నరకయాతనలు అనుభవింపజేసెను. అశివ్రతంలో పితరులతో కూడా త్రోశాడు. ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాలను ఆచరిస్తూ యజ్ఞయాగాదులు చేసి నీతి మార్గంలో పరిపాలించేవాడు. మరణానంతరం స్వర్గానికి వెళ్ళి దేవతల చేత పూజింపబడుతున్నాడు. సువీరుని వంశం వాడైన శృతికీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరక బాధలు అనుభవిస్తూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తన పూర్వజ పుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజును అడిగాడు, ఓ ధర్మరాజా, నేను ధర్మ మార్గంను అవలంబించినప్పటికీ నాకు నరక బాధలు రావటానికి కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు యమధర్మరాజు సువీరుని గురించి ఆ శృతకీర్తికి వివరించెను. అందులకు ఆ శృతకీర్తి తన పూర్వ పుణ్య ఫలం వలన ఇలా ఇదే శరీరంతోనే మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఆ కుమార్తెను సాధుపుంగవునికిచ్చి వివాహం చేసేదనని యమధర్మరాజుకు చెప్పి భూలోకానికి వచ్చి వేదాంగపరుడు సర్వజ్ఞాన సంపన్నుడు అయిన ఒక బ్రాహ్మణ కుమారునికి ఆ మునికుమార్తెనిచ్చి ఆ రాకుమార్తెనిచ్చి వివాహం జరిపించెను. ఈ పుణ్యఫలం వల్ల ఈ పుణ్యఫలాన్ని తన పితరులకు అలాగే సువీరునికి కూడా పంచి ఇచ్చెను. ఈ ఫలితం వల్ల వారందరూ కూడా ఆ నరకాదుల నుంచి బయటపడిరి. శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందిరి. కావున ఎవరూ కూడా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టి వారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఓం నమః శివాయ.